కేశగిరాలకు నీళ్ళు ఇవ్వండి, శ్రీశైలం వాటర్ ఇవ్వండి, కృష్ణా జలాలు ఇవ్వండి అని చెప్పేసి. మరి అటువంటిది ఈరోజు వర్షాలు బాగుపడ్డాయి కాబట్టి ఈ సంవత్సరం పర్వాలేదు. వర్షాలు తక్కువయ్యి శ్రీశైలం ఇన్ఫ్లోస్ తక్కువైనప్పుడు మన పరిస్థితి ఏమిటి అని ఒకళ్ళకి ఆలోచించుకోవాలి. ఏది ఏమైనా కానీ మనం శ్రీశైలం అనేది అప్స్ట్రీమ్లో ఉంది, కృష్ణా రివర్లో మనం పైన ఉన్నాము. మన తర్వాత సాగర్ ఉంది, దాని తర్వాత ప్రకాశం బ్యారేజ్ ఉంది, కొన్ని లక్షల ఎకరాలు దాని కింద కూడా ఆయకట్టు. మరి ఈరోజు మీరు తెలంగాణ వాళ్ళు పవర్ జనరేషన్ పెడుతూ ఆడుతున్నారు. అసలు యాక్చువల్గా అయితే వాటర్ పాలసీ ఏంటంటే ఫస్ట్ డ్రింకింగ్ వాటర్, నెక్స్ట్ ఇరిగేషను, దాని తర్వాతనే పవర్ జనరేషన్ అనేది రావాలి. అటువంటిది పవర్ జనరేషన్కి నువ్వు ఇంపార్టెంట్ ఇచ్చే తెలంగాణ ఇరిగేషన్కి మనం ఎండబెడుతున్నాం. అయినా కానీ చంద్రబాబు నాయుడు నోటు పెడతాడు. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల ముందు, ఇప్పుడు మళ్ళీ 2 సంవత్సరాలు పూర్తవు, 16 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా పనిచేశావు. 16 సంవత్సరాల్లో రాయలసీమకు ఏ ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినా కానీ నువ్వు పూర్తి చేసావా, మొదలు పెట్టావా కొత్తది అని నేను అడుగుతున్నా. ఏ ఒక్కటైనా కానీ. ఎందుకంటే మాకు పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. చెరుగ్గంగా 84లో రామారావు గారు ప్రోత్సాహం చేశాడు. దాన్ని ఆయన ఉన్నంతవరకు బాగానే చేశాడు. రామారావు గారు ధర్మపత్ని చంద్రబాబు నాయుడు టేకప్ చేశాడు. 99 నుంచి 2004 వరకు మేమంతా ఎమ్మెల్యేలుగానే ఉన్నాము తెలుగుదేశంలో. చెరుకుగా వర్క్స్ జరగటం లేదు, వెంటనే మొదలు పెట్టించి దానికి ఫండ్స్ అలొకేట్ చేయండి, మొదలు పెట్టించండి అని చెప్పి నేను, స్వర్గీయ బద్దెలు వీరారెడ్డి గారు ఎన్నోసార్లు పోయి చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసుకున్నాను. నవ్వుతాడు, ఫండ్సా రాయలసీమగా ఎక్కడ అంటే అంత హేళనగా చేస్తాను. అదే కాదు, నేను డెవలప్మెంట్ యాక్టివిటీస్ కొన్ని తీసుకోకపోతే కడపంటే ఆలేదు. మరి ముఖ్యంగా అదే తెలుగుగా 2004 వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి చేయలేనటువంటి పనులన్నీ కూడా 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి తెలుగుకు నీళ్ళు ఇచ్చిన ఘనత ఈ రాయలసీమకి ఉంటుంది. ఇచ్చాడా లేదా? మరి 2004 నుంచి 2009 వరకు ఒక బ్రహ్మాండమైనటువంటి ఇక్కడ ఒక ఆంధ్రప్రదేశ్లో